పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే వాడివేడిగా సాగాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో లోక్సభ 4 గంటల వరకు 3 సార్లు వాయిదా పడింది. 4 గంటలకు లోక్సభ తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు ఆందోళన వేడలేదు. నినాదాలతో విపక్ష సభ్యులు హోరెత్తించారు. దీంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్పై వాయిదా తీర్మానం ఇచ్చిన విపక్షాలు సభలో చర్చించాలని హంగామా సృష్టించాయి. దీంతో సభా కార్యక్రమాలకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేసినా శాంతించలేదు. విపక్షాల నినాదాలతో లోక్సభ దద్దరిల్లింది. అటు రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. అంతకుముందు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడులపై కేంద్రం సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పడంపై స్పష్టత ఇవ్వాలన్నారు. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. రాజ్యసభకు కొత్తగా ఎంపికైన 4 ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే పహల్గామ్ ఉగ్రదాడి, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతులకు నివాళులర్పించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి.